ఆసియా కప్కు టీమిండియా ఎంపిక పూర్తయింది. దాంతోపాటే ఆల్ ఫార్మాట్ కెప్టెన్కు రహదారి కూడా పడిపోయింది. ఏడాది కిందట జూలై 2024లో లంకపై చివరిసారి ట్వంటీ ఆడి సైడ్ అయిపోయాడు శుభ్మన్ గిల్. ఇకపై ట్వంటీ క్రికెట్లో అతను మళ్లీ కనిపిస్తాడా అన్నది నిన్నటిదాకా సందేహంగానే ఉండేది. అలాంటిది సూర్యకు డిప్యూటీగా ఏకంగా జట్టు వ్యూహాలు నిర్ణయాల్లో కీలక పాత్రధారిగా దూసుకొచ్చాడు గిల్. ఆటగాడిగా అతని రాక ఓ ఇద్దరి భవిష్యత్తును మాత్రం గందరగోళంలో పడేయనుందనేది వాస్తవం. గిల్ తుది జట్టులో ఉంటే టాప్ 3లో ఆడటం ఖాయం. ఓపెనర్గా అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే సంజు శాంసన్ స్థానానికి ఇది ముప్పే. 3వ స్థానంలో బ్యాట్ జులిపించే తిలక్ వర్మకు ఇబ్బందే. వీరిద్దరూ ట్వంటీలో శతకాల మూత మోగించిన రికార్డు హోల్డర్లు. అలాంటి బ్యాటర్ల పొజిషన్లకు ముప్పు వచ్చింది ఇప్పుడు. ఐపీఎల్లో తన జట్టుకు ఓపెనర్గా వచ్చే టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఆసియా కప్లో ఏ స్థానంలో వస్తాడనేది ఇప్పుడు పెద్ద డిబేట్. గిల్ తన చివరి ట్వంటీ సిరీస్లో వైస్ కెప్టెన్ అని, అతనితో పాటు జైస్వాల్ అందుబాటులో లేకపోవడం వల్లే మరొకరికి ఛాన్స్ వచ్చిందన్న అగార్కర్ మాటలను గమనిస్తే సంజుకు నిరాశ తప్పకపోవచ్చు. సెలక్షన్ కమిటీ చైర్మన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే మరో ఓపెనర్ ట్వంటీలో వరల్డ్ నెంబర్ 1 అభిషేక్ శర్మను టచ్ చేసే పరిస్థితే లేదు. దీంతో ఐపీఎల్లో ఓపెనర్గా 650 పరుగులు చేసిన గిల్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగటం ఖాయమైనట్లే. దీనికి తోడు గిల్ కూడా ఆట పట్ల తన వైఖరేంటో స్పష్టం చేశాడు. ఆండర్సన్ టెండూల్కర్ సిరీస్లో ఇంగ్లాండ్పై అద్భుతంగా రాణించాడు. 754 పరుగులతో రికార్డులన్నింటినో తిరగరాశాడు. అయినా సరే విశ్రాంతి తీసుకోకుండా దులీప్ ట్రోఫీ కోసం నార్త్ జోన్ జట్టుకు తక్షణమే అందుబాటులోకి వచ్చి సెలెక్టర్లకు స్పష్టమైన సంకేతాలిచ్చాడు. పైగా ప్రస్తుత అతని ఫామ్ టీమిండియాకు ఆల్ ఫార్మాట్ కెప్టెన్ తీసుకురావాలన్న సెలెక్టర్ల నిర్ణయం గిల్ను విస్మరించే అవకాశమే లేకుండా చేస్తోంది. దీంతో శాంసన్ ఫస్ట్ ప్రయారిటీ కీపర్గా ఉన్నా ఓపెనింగ్కు రాకుండా మిడిల్ ఆర్డర్కి వెళ్లాల్సి రావచ్చు. దురదృష్టవశాత్తు అక్కడ కానీ విఫలమైతే సంజు స్థానానికే ముప్పు రావచ్చు. గిల్ రాక కారణంగా సంజుతో పాటు తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ పొజిషన్లు మారే అవకాశం ఉందా? జట్టు కూర్పు సంగతి అలా ఉంచితే శ్రేయస్ అయ్యర్ వంటి మేటి బ్యాటర్ను అసలు ఎంపిక చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతన్ని కాదని శివం దుబేకు టీంలో ప్లేస్ ఇవ్వడంపై క్రికెట్ లవర్స్ పరేషాన్లో ఉన్నారు.